హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాజీ కార్నర్ క్రియేషన్స్. ఈరోజు ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదే పచ్చి రొయ్యలు గోంగూర కాంబినేషన్. చాలా బాగుంటుంది కర్రీ. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో ఉప్పు, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, అలాగే గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకొని ఒక 15 నిమిషాల వరకు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో కొంచెం ఆయిల్ని హీట్ చేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసి అందులోనే కొంచెం పసుపు, అలాగే 4-5 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి గోంగూర బాగా మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా గోంగూర మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసి గోంగూరని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని కుక్ చేసుకోవాలి. ఫ్రాన్స్లో వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు బాయిల్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిల్ వేసి ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, అలాగే మన రుచికి తగ్గ సాల్ట్, మన స్పైస్కి తగ్గ కారం యాడ్ చేసుకొని కారం మాడిపోకుండా ఒక 2 సెకండ్స్ అలా వేయించుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని కూడా వేసేసి ఒక 2 నిమిషాల వరకు బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసి బాగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మళ్ళీ కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, మన ఫ్రాన్స్ గోంగూర రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.